హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తులారాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలాలను తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వీరు చేపట్టిన పనులలో జాప్యం అనేది కలుగుతుంది. ఇంట బయట సమస్యలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోయే అవకాశం ఉన్నందున పెద్దల సలహాలు పాటించడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేసే చోట ఉన్నతాధికారులతో వాదనలకు వెళ్ళకపోవడం మంచి చేస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా ఈరోజు గడిచిపోతుంది. అలాగే ఈరోజు తులారాశి వారికి పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి అనేది ఉండకపోవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆలోచించడం మాత్రం మర్చిపోవద్దు. ఇక బంధువులతో విభేదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కష్టపడ్డ ఫలితంపై నిరాశ చెందుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య స్వల్ప అపార్థాలు నెలకొనే అవకాశం ఉంది. మూడో వ్యక్తి జోక్యం చేసుకున్నంత వరకు మీ సంసార జీవితం ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలలో చిక్కులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతికూలతల మధ్యనే గడిపేయాల్సి వస్తుంది. ఇక విద్యార్థులు ఆశించిన దానికి భిన్నంగా జరగవచ్చు. ముఖ్యంగా మహిళలకు లేనిపోని సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.